बाबा अंडी वैदेही गारू जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगतोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावन, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గం బంధరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా प्रभो, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, जय मेहर बाबा जय, अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా మెహరాబాద్ సహవాస్ అని ఆ సహవాస విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఎక్కడున్నామంటే దొంగ సన్యాసుల గురించి బాబా తెలియజేస్తున్నారు. దొంగ సన్యాసులు, నల్లమందు. ఎప్పుడు జరుగుతోందంటే ఈ సహవాసు 1958 ఫిబ్రవరి 15 నుండి 26 వరకు. 15వ తారీఖు నుంచి బాబా సహవాస్ ప్రారంభించారు. 16వ తారీఖునున్నాం. ఆ రోజు బాబా అందరికీ ఆలింగనాలు, స్పర్శభాగ్యాలు అన్నీ చేశాక ఒక సందేశం ఇచ్చారు. అదేంటంటే ఈ దొంగ సన్యాసులు, నల్లమందు. అక్కడ వరకు తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. బాబా ఏమంటున్నారంటే ఈ దొంగ సన్యాసులు ఉన్నారు కదా, అలాంటి వారి పాదాలకు నమస్కరించిన వారు లాభపడతారు అంటున్నారు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. లాభపడ్డం ఏంటి అంటే బాబా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే నకిలీ స్వామీజీ పాదాలకు నమస్కరించి అతన్ని అనుసరించడం వల్ల కొన్ని వేల మంది తమ సంస్కారాలను నిర్మూలించుకోగలుగుతారు. అయితే ఇలాంటి నకిలీ స్వాములను వారు యథేచ్ఛగా కొనసాగించేలా అనుమతించాలా? బాబా ప్రశ్నించారు. అంటే మన సంస్కారాలన్నీ ఖర్చయిపోతాయి కనుక ఇలాంటి స్వామీజీల దగ్గరికి వెళ్ళిపోయి మనం వాళ్ళని మీరు కంటిన్యూ చెయ్యాలా అంటే వాళ్ళని యథేచ్ఛగా స్వేచ్ఛగా వదిలేయాలా అంటే బాబా అంటున్నారు ఇలాంటి స్వామీజీలు సద్గురువు సేవలో ఉన్నట్లయితే సద్గురువు అతని ప్రవర్తనను కట్టడి చేసి వారి చుట్టూ చేరిన భజన భక్త జనాదుల్ని కఠినంగా హెచ్చరిస్తాడు. అయితే నకిలీ స్వామీజీలు సద్గురువు సాన్నిహిత్యంలో లేని పక్షంలో సద్గురువు కూడా ఈ స్వామీజీల గురించి ఏమీ పట్టించుకోడు. ఇదంతా స్వామీజీల అహంకారమని సద్గురువుకు తెలుస్తుంది. చివరాఖరకు తమ స్వయంకృతాపరాధంతో మోసపోయిన ఈ స్వామీజీలకి లభించే లాభం ఏమైనా ఉందా అంటే వారొక చెత్త బుట్టలా మారతారు అన్నారు బాబా. కొన్ని వేల మంది తమ సంస్కారాలను ఆ చెత్త బుట్టలో వేసుకునేందుకు సహాయపడతారని కూడా బాబా చెప్తున్నారు.
ఇలా అనేక మంది సంస్కారాలను ప్రోగు చేసుకోవడం వల్ల ఇలాంటి స్వామీజీలు వారు మరుజన్మలో అనేక కష్ట నష్టాలు అనుభవిస్తారు. ఈ సంస్కారాల నిర్మూలన తిరిగి వారు అనుభవించే కష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇలా క్రొత్తగా ప్రోగు చేసుకున్న సంస్కారాలతో పాటు స్వామీలకు సహజ సిద్ధంగా సంక్రమించిన సంస్కారాలు కూడా ఖర్చు కావలసి ఉంటుంది. ఈ మాదిరిగా స్వామీజీల వల్ల కొన్ని వేల మందికి లాభం చేకూరుతుంది. అదే సమయంలో మరెందరికో హాని కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ మాయామయ జగత్తులో ఇదంతా ఒక ఆట వంటిదని బాబా అన్నారు. ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నల్ల మందు తినేవాడు ఏం చేస్తాడు? తన దగ్గరున్న మందులోంచి ఉన్న దాంట్లోనే కొంత మందుని తన దగ్గరకు వచ్చిన తన స్నేహితులకు ఆనందంగా ఇస్తాడు. అది తిని ఆనందభరితులైన వారు తిరిగి తన దగ్గరకు వచ్చిన వారికి తన వద్ద ఉన్న దాంట్లోంచి ఎంతో కొంత ఇవ్వడానికి వెనకాడడు. ఈ మాదిరిగా నల్లమందు తినే ఓ మత్తు బృందం త్వరలోనే ఏర్పడుతుంది. అలాగే మనం ఇంతవరకు చెప్పుకున్న స్వామీజీకి దగ్గరగా ఉన్న ఒకరిద్దరు భక్తులు కూడా ఫలానా స్వామీజీ ఆశీర్వచనంతో 12 బిడ్డకు తల్లి అయిందని, మరొకరు స్వామీజీ కృప వల్ల వారి కష్టాలు గట్టెక్కాయని, వారి కోరికలు తీరాయని, ఇలా స్వామీజీ చేసిన అనేక చమత్కారాల సమాచారం నలుగురికి చేరవేస్తారు. దాంతో ఈ స్వామీజీల చుట్టూతా అనతి కాలంలోనే అనేక మంది శిష్య బృందం వచ్చి చేరతారు. ఈ ఆనందకరమైన దృశ్యం ఎన్నాళ్ళో కొనసాగదు. కొన్నాళ్లకు స్వామి చుట్టూతా ఉన్న భక్తుల్లో ఎవరో ఒకరికి స్వామీజీ నిజ రూపం తెలిసి వస్తుంది. తాను ఆరాధించే స్వామి నిజమైన వాడు కాదని తెలిసిపోతుంది. ఆయనకు భగవద్ అనుభూతి బొత్తిగా లేదని తెలుస్తుంది. ఆయనొక నకిలీ గురువని తేటతెల్లమవుతుంది. ఇలా అతగాడు తెలుసుకోవడంతో అతనిపై సంస్కారాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎలాగంటే ఇంతకాలం తాను ఆరాధిస్తున్న స్వామికి తమ సంస్కారాలన్నీ బదిలయ్యాయి. ఎప్పుడైతే ఈ భక్తునికి స్వామీజీకి సంబంధించిన నిజ నిజాలు తేట తెల్లమయ్యాయో అప్పటి నుండి అతని సంస్కారాలు అతనికే చేరుకుని సంస్కారాల భారంతో అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. బాబా ఎంత ఎంత వివరణ ఇస్తున్నారో చూడండి స్వామీజీల గురించి. నిజంగా స్వామీజీలు మన సంస్కారాలన్నీ తీసుకుంటారు. వాళ్ళొక చెత్తబుట్టను తయారు చేసుకుంటారు. మళ్ళీ జన్మకి చాలా కష్టాలు అనుభవిస్తారు. ఈ సంస్కారాల నిర్మూలనకి చాలా బాధలు పడతారు. కానీ ఈ స్వామీజీలను నమ్ముకుని చుట్టూతా చేరుతారు కదా! ఫస్ట్‌లో బానే ఉంటుంది. వాళ్ళ సంస్కారాలన్నీ తీసుకుంటారు. అంటే ఇవన్నీ మనకి అవగతం అంటే లోతులకెళ్ళకుండా బాబా ఏంటంటే తెలియపరిచారంతే. దీన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. ప్రతీదీ బాబా కూడా తెలియబరుస్తున్నారు మనకి. అంటే స్వామీజీల దగ్గరికెళ్తే ఎలాంటి నష్టం పొందుతావో చెప్తున్నారు. ఫస్ట్‌లో బానే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది వాడు ఇంత చేశాడు, అంత చేశాడని చెప్పి నువ్వు అందరికీ చెప్తావు. అందరూ పోగొత్తారు. దగ్గరికెళ్ళిన కొద్దీ వాడి నిజ స్వరూపం నీకు తెలిసిపోతుంది. అప్పుడేమవుతుంది? అయ్యో! ఇన్నాళ్ళు నేను ఇంత టైం వృధా చేసుకున్నానే, వీడు నకిలీ స్వామీజీ అని తెలిసాక నువ్వు రివర్స్ అవుతావు. అంటే వాడి మీద కోప్పడతావు, అరుస్తావు, ఇవన్నీ చేస్తావు. అప్పుడేమవుతుంది? నువ్వు అప్పగించిన సంస్కారాల మూట మళ్ళీ నీ భుజాల మీదకే వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అది చాలా తీవ్రంగా కూడా ఉంటుంది అంటున్నారు. ఎలాగంటే స్వామీజీకి సంబంధించిన నిజాలు తేటతెల్లమయ్యాయో అప్పటి నుండి అతని సంస్కారాలు అతనికే చేరుకుని సంస్కారాల భారంతో అనేక కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇదే విషయాన్ని మరో కోణంలో ఆలోచిద్దాం అని బాబా ఇలా అంటున్నారు. నేనే ఒక నకిలీ స్వామి అనుకుందాం. మీరందరూ నన్ను ఓ సద్గురువుగా ఆరాధిస్తూ ప్రేమిస్తున్నారు అనుకుందాం. మీరు నన్ను అమితంగా ప్రేమించి ఆరాధించడం, నమ్మడం వల్ల మీరు ఆధ్యాత్మిక మార్గంలో సక్రమంగా ముందుకు నడవగలుగుతారు. ఆ మార్గంలోని ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఈ సంఘటనలో నకిలీ స్వామిని మీరు ఆరాధించిన లాభం పొందుతారు. అయితే ఇంత క్రితం చెప్పిన స్వామి వల్ల అనేక కష్టాలు పొందారు. కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే ఇలాంటి నకిలీ గురువుల వల్ల లాభం కానీ, నష్టం కానీ కలిగే అవకాశం ఉంది. మన దేశంలో ఎలాంటి అర్హత లేని స్వామీజీలు పాదాభివందనం చేయించుకోవడం సహజం అన్నారు బాబా. నన్ను అనుసరించే విభూతి అనే అతను నా ఆశ్రమంలో చాలా కాలం ఉండి సుమారు 30 సంవత్సరాల క్రితం నాసిక్ వెళ్లి అక్కడ ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు.
ఆ ఆశ్రమాన్ని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రాస్థలంగా మీలో చాలా మంది చూసే ఉంటారు, లేదా కనీసం విని ఉంటారు. మెహర్ బాబా తనను ఈ ప్రాంతంలో తన ప్రతినిధిగా నియమించాడని అతను చెప్పుకునేవాడు. స్థానికులు కూడా అతన్ని ఎంతగానో గౌరవించేవారు. ఈ వార్త నాకు తెలియగానే నేనొకరిని అతని దగ్గరకు పంపి ఈ తంతు అంతా ఆపివేసి నా దగ్గరకు వచ్చేయమని కబురు పెట్టాను. అతను నా మాటలు వినలేదు. తన ఆశ్రమంలో 3 ఏళ్లు ఉన్నాడు. పెద్ద శిష్యబృందం అతన్ని అనుసరించింది. వారిలో ఓ అందమైన స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీ వివాహం కాకుండానే గర్భవతి అయింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దాంతో విభూతి భయపడిపోయాడు. ఎలాగో తప్పించుకుని అతను నా ఆశ్రమానికి వచ్చాడు. 3 ఏళ్ల క్రితం నేను పిలిచినప్పుడు నీవు రాలేదని అతనికి గుర్తు చేశాను. అయితే నీవిప్పుడు వెనక్కి వెళ్ళి పోలీసుల ఎదుట లొంగిపోవాలి, లేదా నాతో ఉండాలి అన్నాను. ఏమైనా నీవు కుష్టు వ్యాధితో బాధపడతావని హెచ్చరించానని బాబా చెప్తున్నారు. ఛాంజీ డైరీలో కూడా ఇదే రాసుంది. అతను బాబా ఆశ్రమంలోనే ఉన్నాడు. కుష్టు వ్యాధితో బాధపడ్డాడు. నిరంతరం పశ్చాత్తాపడ్డాడు. అనంతరం బాబా అతన్ని క్షమించారు. భిక్షమెత్తుకుని బతకమని ఆదేశించారు. ధనం, స్త్రీలను తాకరాదని ఆదేశించారు. ఒకచోట స్థిరంగా ఉండకుండా దేశాటన చేయమన్నారు. ఏడాది తర్వాత తన దగ్గరకు రమ్మన్నారు. 2 ఏళ్ల బాటసారిలా తిరిగి బాబా దగ్గరకు వచ్చాడు. అప్పటికి అతని కుష్ఠవ్యాధి నయమైంది. నేడు అతను బాబాను అమితంగా ప్రేమిస్తున్నాడు. బాబా గురించి పలువురికి చెప్తున్నాడు. ఇదంతా మాయలో ఒక ఆట వంటిది అన్నారు బాబా. ఇదంతా నా సృష్టిలో భాగమే అన్నారు. నేనెవరో మీరు తెలుసుకోలేరు అన్నారు. నేను అందరిలో ఉన్నాను. నేను అందరిలో ఉండి అన్ని పనులు నిర్వర్తిస్తున్నాను. అదే సమయంలో ఏ పని చేయడం లేదు అన్నారు. ఆనందంగా, ధైర్యంగా ఉండండి. మీరు నేను అందరం ఒకటే. అనంత పరమాత్మ అనాదిగా నాకే చెందుతుంది. ఏదో ఒక రోజున మీలో అందరికీ ఆ పరమాత్మ దక్కుతాడు అని బాబా తన సందేశాన్ని ముగించారు. ఫ్రాన్సిస్ బ్రావజానో ఎవరో అంటారంట డాన్కిన్నో, మనం ఎన్నో లక్షల జన్మలు వేస్ట్ చేసేసుకున్నాం, వృధా చేసేసుకున్నాం. ఈ జన్మలో బాబా సన్నిధానానికి వచ్చాం అంటే ఆయన మనని ప్రేమించి తన ఒడిలోకి లాక్కున్నాడు. ఒకవేళ నువ్వు అందులో మునిగి ఆయన్ని భగవంతుడిగా నమ్మి కడవరకు ఆయన కొంగు పట్టుకుంటే నీకు మంచే జరుగుతుంది. ఒకవేళ ఆయన గురువు అంటే ఆయన ఇందాక బావ చెప్పినట్టుగా నకిలీ గురువని తెలిసిందనుకో, పోతే పోయింది, ఒక జన్మే కదా! ఒక్క జన్మ ఆయనకిచ్చి చూడు, ఎలాంటి ఫలితాన్ని పొందుతావు అంటాడు డాక్టర్ నాన్కిన్ ఎవరో. అలాగా బాబా కూడా ఏం చెప్తున్నారంటే మనకి చెప్పారు కూడా. దొంగ స్వామీజీలు ఎలా ఉంటారు, దొంగ గురువులు ఎలా ఉంటారు, నిజమైన గురువు ఎలా ఉంటాడో అది కూడా బాబా వివరణ ఇచ్చారండి. నిజమైన గురువు దగ్గర డబ్బు అనే ప్రసక్తే ఉండదు. నిజమైన గురువు ఓపెన్ బుక్‌లా ఉంటుంది ఆయన జీవిత చరిత్ర ఎప్పుడూ కూడా. నిజమైన గురువు అందరిలో కలిసిపోతాడు. ఆయనెప్పుడూ ఆనంద స్వరూపుడు. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు నిజమైన గురువు అని బాబా మనకొక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఆ! అంటే బాబా దగ్గరికొచ్చాక ఇంక ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదని కూడా బాబా చెప్తారు. అవసరం లేదు అంటారు. అది బాబా దగ్గరికొచ్చిన యాత్ర కాదు. మీరు ఆహ్, వాళ్ళ కోసం చేసిన యాత్ర అవుతుందని కూడా మెహరాబాద్ యాత్ర విశిష్టతలో నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి అద్భుతమైన అవతారం. ఆయనే మనని ప్రేమించి, నీకు ఎక్కడ లోటు ఉంటే నన్నక్కడ పెట్టుకో అని బాబా ఒక తల్లి లోట, తండ్రి లోట ఎవరి లోటున్నా ఆ ప్లేస్‌లో నన్నుంచుకో అని చెప్పాడు ప్రభువు. నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంత రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. నేను నీ ఆపద విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు హృదయాంతరాళాల నుండి నన్ను పిలిస్తే, నేను ఎంత విశ్వ కార్యక్రమంలో ఉన్నా కూడా దాన్ని దాటి వెళ్ళలేను. అంటే నిన్ను రక్షించాకే నేను విశ్వ కార్యక్రమంలో మునుగుతాను అని ఒక అభయమిచ్చాడు. ఇంతటి అద్భుత అవతారం ఉన్నప్పుడు అసలు ఈ దొంగ స్వామీల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎవ్వరి దగ్గరికి మనం బాబా ప్రేమికులు వెళ్ళక్కర్లేదండి. నిజంగా మన్ని ప్రేమించిన ప్రభువు మనకు దొరికాడు కనుక బాబా జస్ట్ ఇది తెలియజేస్తున్నారంతే. స్వామీజీల వలన ఎలాంటి నష్టం పొందుతారు, లాభం పొందరు వాళ్ళు మీరు కూడా అని బాబా ఈరోజు ఈ దొంగ స్వామీజీలు, నల్లమందు గురించి చెప్పారు. ఆ తర్వాత మహాశివరాత్రి అంటున్నారు. మరంటే బాబా దగ్గరున్నప్పుడు మహాశివరాత్రి జరిగినట్టుంది. దాని గురించి కూడా ఇక్కడ రాస్తున్నారు. దేశముఖు తన చేతిలోకి మైకిని తీసుకుని సహవాసీలను ఉద్దేశించి ఇలా అన్నారు. ఈరోజు మహాశివరాత్రి. హిందువులకు పర్వదినం.
ఈ రోజున పరమశివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహిస్తారు. ఆ శంభో శంకరుడే మెహర్ బాబాగా నేడు మన మధ్య ఉన్నాడు. మనమందరం ఆయన పిల్లలం. అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఆ మాయామయ జగత్తు నుండి ఆయన మనల్ని విముక్తిని చేస్తాడు. కాబట్టి మనమందరం బిగ్గరగా మెహర్ శంకరజీకి జై అనే జయ జయధ్వానాలు చేద్దాం అని దేశముఖ్ అనగానే సహవాసీలందరూ ఆ ప్రాంగణమంతా ప్రతిధ్వనించేలా అవతారునికి జయ జయధ్వానాలు చేశారు. ఆ పిదప పూణే భజన మంద బృందం చక్కని పాటలు పాడారు. డెహ్రాడూన్ నుండి వచ్చిన మహిళా ప్రేమికులు అవతారినికి హారతి పట్టారు. మధుసూదన్ మరియు పూణే భజన బృందం బాబావారికి హిందీలో హారతి గానం చేశారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో బాబాను ఆయన గదిలోకి తీసుకెళ్లారు. బాబాకు కారు ప్రమాదంలో తుంటి ఎముకకు వైద్యులు జరిపిన ఆపరేషన్ సంగతి మనందరికీ తెలుసు. ఈ దృష్ట్యా నలుగురు బాబా ప్రేమికులు బాబావారు కూర్చున్న కుర్చీని నాలుగు వైపులా మోసుకుంటూ బాబాను ఆయన గదిలోకి తీసుకెళ్లారు. అలా బాబా కుర్చీని మోసిన వాళ్ళు ఎవరికి వారుగా తామెంత అదృష్టవంతులమో అని భావించారు. ఉదయం 11 గంటలకు విచ్చేసిన సహవాసీలతో ఒక్కొక్క బృందంతో బాబా సమావేశం ప్రారంభమైంది. ముందుగా పూణే, బార్సి, షోలాపూర్ నుండి వచ్చిన ప్రేమిక బృందాలతో సమావేశ కార్యక్రమం మొదలైంది. పూణే ప్రేమిక బృందంతో బాబా మాట్లాడుతూ మీరెంతో అదృష్టవంతులు అన్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి అన్నారు. ఒకటి, పూనా నా జన్మస్థలం కావడం. రెండవది, నేను ఎక్కడ పర్యటిస్తే అక్కడకల్లా ఈ పూనా బృందం కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నా అనుమతి ఉంది అన్నారు ఆ భజన బృందంతో. ఇంత క్రితం కూడా నేను పూణే వచ్చినప్పుడు వారు నన్ను కలుసుకునే అవకాశం లభించింది. ఇప్పుడు కూడా ఈ 2 వారాల సహవాస కార్యక్రమంలో ప్రతిరోజు సహవాసులో పాల్గొనే అవకాశం, అనుమతి వీరికున్నాయి. పూణే ప్రేమిక బృందాన్ని నేను కోరేదేమిటే నన్ను అధికంగా, ఇంకనూ అధికంగా ప్రేమించమని కోరుతున్నాను అన్నారు బాబా వారితో. మనోహర్ సఖారే ఆయన భార్య మోనా ఎంతటి అదృష్టవంతులో ఇక్కడున్న పూనా భజన బృందం వారికి తెలియదన్నారు. ఆ పిదప కె రామకృష్ణన్, గాడేకర్, షిండే, కాంబ్లే తదితరులతో బాబా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తున్న సహవాస కార్యక్రమానికి తగిన కార్యకర్తలను ఎంపిక చేయమని బాబా సూచించారు. అలాగే సహవాసికి ముందుగా విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొన్నట్లు ఎవరికి తనతో వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉండవని, ఎవరు ఇంటర్వ్యూలు ఎవరు ఇంటర్వ్యూలు కావాలని అడగద్దని బాబా అన్నారు. ఈ విషయం చెబుతూ తాను 105 డిగ్రీల ఫారెన్ హీట్ జ్వరంతో, కాలులో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నానని చెప్పారు. కాకా భార్యను చూపిస్తూ ఇతనే నా వైద్యుడని పరిచయం చేశారు. కాకా భార్యకు తన చేతిని అందిస్తూ నాడి ఎలా కొట్టుకుంటోందో చూడు అన్నారు. బాబా ముందుగానే చెప్పారు కదా అనుకుని బాబా నాడి చూసి 105 డిగ్రీల టెంపరేచర్ ఉంది బాబా అని కాకా ఖరారు చేశాడు. పూణే ప్రేమిక బృందం సమయం ముగిశాక నాగపూర్ నుండి వచ్చిన ప్రేమిక బృందాన్ని బాబా సమావేశ గదిలోకి ప్రవేశపెట్టారు. అయితే నాగపూర్ బృందంలో చాలా మంది ఆలస్యంగా వచ్చారు. కొంతమంది లోనికి వెళ్ళాక కానీ నానాకేర్, పంకరాజ్, దేశముఖ్ వంటి వారు రాలేదు. అలా ఆలస్యంగా వచ్చిన వారిని చూస్తూ మీకు 5 నిమిషాలు కేటాయిస్తే మీరు ఆలస్యంగా రావడంతో ఆ 5 నిమిషాల టైము అయిపోయింది. మీతో నా సమావేశం కూడా ముగిసినట్లే అన్నారు బాబా. ఆ తర్వాత సిడి దేశ్ముఖ్ కంగారుగా రావడం చూసి 5 నిమిషాలే కాదు, సుమారు 15 నిమిషాల సమయం ఖర్చయింది అన్నారు. ఎందుకింత ఆలస్యం అని బాబా ప్రశ్నించారు దేశ్ముఖిని. నీకింకా 15 రోజుల సమయం ఉంది. ఇతర విషయాలు ఏవైనా చక్కబెట్టాలంటే అని సున్నితంగా చొరకంటించారు. అంటే బాబా ఇచ్చిన టైం 5 నిమిషాలు. 5 నిమిషాలు దాటిపోయాకొచ్చారు. తర్వాత కూడా లేట్ చేస్తుంటే బాబా అంటున్నారు, 15 రోజులుంటావు. ఏదైనా పనులుంటే ఈ 5 నిమిషాల అనంతరం చూసుకోవచ్చు కదా అని సున్నితంగా బాబా చొరకంటించారు అని చెప్తున్నారు. నాగపూర్ గ్రూపు వారికి కూడా ఆ మర్నాడు నుండి జరుగుతున్న సహవాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి గాను కొంతమంది స్వచ్ఛమైన కార్యకర్తలను ఎంపిక చేసే బాధ్యతను దేశము
నానాకే పంకరాజులను బాబా అప్పచెప్పారు. ఈ మేరకు వారిని ఒక జాబితా తయారు చేయమన్నారు. ఇదిలా ఉండగా బాబాతో మాట్లాడుతూ డాక్టర్ దేశ్ముఖ్ అంటాడు, బాబా, మీరు నాగపూర్ను త్వరలో తప్పక పర్యటించాలని ఆహ్వానించాడు. బాబా విసుగ్గా 700 సంవత్సరాల తర్వాత అప్పటికి నాగపూర్ నగరం ఉండడం సంభవిస్తే అప్పుడు తప్పక వస్తానులే అన్నారు బాబా. 700 సంవత్సరాలు కూడా పెద్ద సమయం కాదులే అన్నారు బాబా. అలాగే సహవాసు ప్రారంభానికి ముందు ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నట్లు తానెవరికీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వనని ప్రకటించారు. అయినప్పటికీ ఆ మాటకు నేను కట్టుబడి ఉండకపోవచ్చు. నాకిష్టమైన ఒకరిద్దరితో కలుస్తానేమో అన్నారు బాబా. ఆ పిదప డెహ్రాడూన్ గ్రూపును ప్రవేశపెట్టారు. డెహ్రాడూన్ బృందంలో బాబాని ఎలా ప్రేమించాలి, ఎలా ఆరాధించాలి అనే విషయమే కొన్ని ప్రేమిక కుటుంబాల నడుమ అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ సమస్యపై బాబా మాట్లాడుతూ ఒకరి మనోభావాలను మరొకరు కించపరిచేలా ప్రవర్తించరాదు అన్నారు. లేని పక్షంలో మీ ఇళ్లలో ఉన్న నా ఫోటోను తీసేయడం ఉత్తమని కూడా బాబా తెలియజేశారు. బాబా సహవాసులకు హాజరవడం, సత్సంగంలో పాల్గొనడం, బిగ్గరగా బాబా నామస్మరణ చేయడం అంతా వృధా అని హెచ్చరించారు బాబా. నా ప్రేమికుల కుటుంబాల నడుమ చక్కని ప్రేమ, సహృద భావాలు ఉండాలి. మీ హృదయాలలో తగిన స్థానం నాకు కల్పించి నన్ను మౌనంగా ప్రేమిస్తూ నిరంతరం నా నామస్మరణతో నన్ను గుర్తుంచుకోవాలి అన్నారు మెహర్ బాబా. ఇంతటితో మీ కుటుంబాల నడుమ ఉన్న పొరపచ్చలు, అభిప్రాయ భేదాలు ఏమైనా ఇంకా మిగిలి ఉంటే ఇంతటితో సమసిపోవాలి అన్నారు. ఇకపై దీనిపై ఎటువంటి చర్చ ఉండరాదు అన్నారు బాబా. ఆ తర్వాత బాబా కాకావరియాకు తన చేతినిచ్చి జ్వరం ఎంత ఉందో చూడమన్నారు. అంటే పైకి బాబా బాగా కనిపిస్తున్నారు కనుక డెహ్రాడూన్ రావాలి బాబా, దర్శనాలు ఇవ్వాలి అంటే బాబా విసుగ్గా అన్నారు. 700 సంవత్సరాల తర్వాత వస్తాను అని. కానీ 700 సంవత్సరాలు అంత గమ్మునే గడిచిపోతాయిలే అని చలుకు తీసిరారు. ఆ తర్వాత ఫ్యామిలీలో కొంతమంది బాబాని ఇలాగే పూజించాలి. 7 గంటల ప్రార్థన చేసి టెన్షన్‌గా ప్రార్థన స్టార్ట్ చేయాలి. అలాంటివో కొన్ని అభిప్రాయ భేదాలు. అందుకని బాబా అంటారు, "నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ హృదయంలో నన్ను మౌనంగా ప్రేమిస్తావు. అలాంటి ప్రేమ చెయ్యాలి తప్ప బహిర్గతం కాకూడదు ప్రేమ" అంటారు బాబా. అలా నా నామస్మరణతో నన్ను గుర్తుంచుకోవాలి తప్ప మిగిలినవన్నీ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకోవడం, ఇలాగే చెయ్యాలి అనడం, ఇలాంటివన్నీ ఉండకూడదు. ఇవన్నీ తెలుసుకున్నాక మీరు ఈ సమస్యలన్నీ సమసిపోతాయి నేను అనుకుంటున్నాను అంటున్నారు బాబా. ఆ తర్వాత మళ్ళీ బాబా టెంపరేచర్ చూడమండం. అది 105 డిగ్రీల టెంపరేచర్ ఉందని కాకా చెప్పగానే, తన టెంపరేచర్ 106 డిగ్రీలు ఉన్నట్టు చెప్పమని బాబా సౌజ్ఞ చేసి, కాకా భార్య కూడా బాబా టెంపరేచర్ 106 డిగ్రీలు ఉందని చెప్పాడు. ఇతను టెంపరేచర్ డాక్టర్ అని కాకా భార్యతో నవ్వుతూ అన్నారు బాబా. బాబా ఎంత చెబితే అంత టెంపరేచర్ ఉందని కాకా ప్రకటించడం అందరికీ నవ్వు తెప్పించింది. డెహ్రాడూన్ బృందం వారు అలాగే మరికొందరు ప్రేమికులు బాబా వారిని తమ పట్టణాల్లో పర్యటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తాను డెహ్రాడూన్ గాని మరి ఏ ఇతర ప్రాంతాన్ని పర్యటించేది లేదని బాబా స్పష్టం చేశారు. నా పశ్చిమ దేశ ప్రాంత యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడకు వచ్చేది చెబుతాను అన్నారు. బాబా అలా అంటూనే నేను మానవ రూపంలో వచ్చిన భగవంతుణ్ణి. మీకు ఈ ఎరుక ఏ మాత్రం ఉన్నా మీ శరీరాన్ని 1000 ముక్కలు చేసుకునేందుకు కూడా వెనకాడరు అన్నారు. ఇదిలా ఉండగా ఒక బృందంలోని ఒకరు మరొకరితో తమకు ఎదురవుతున్న కష్టాలపై బాబాకు ఫిర్యాదు చేసి చెప్పిపోయాడు. ఇందుకు బాబా అన్నారు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాంటి బలహీనతకు అతీతుడు బాబా ఒక్కడే. తోటి వారిని ప్రేమిస్తే అందరిలో ప్రేమ చిగురిస్తుంది అన్నారు. మీ బలహీనతల గురించి వింటూ కూర్చుంటే నేను డెహ్రాడూన్ పర్యటనకు వచ్చి మాత్రం ఏం లాభం అన్నారు బాబా. మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి. చాలా అద్భుతంగా ఈ సహవాసంలో బాబా ఎంత ప్రేమ వర్షాన్ని, ఎంత చనువుని, ప్రతి ప్రతి విషయాన్ని ఎంత చక్కగా విశదీకరించారు అంటే కుటుంబంలోనూ ఈ బాబా గురించి విషయాలు కూడా చాలా చక్కగా బాబా అందరికీ తెలియజేస్తున్నారు. మరి మరిన్ని అద్భుత విషయాలు రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జ్యోతి గారు.
జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి. చంద్రుని బోలు ముఖ కమలమునకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి. కనుదోయిగను జగమంత భ్రాంతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మెహరు మూర్తి మనమున నిలుపుము మెహరు మూర్తి మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి. మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మెహరు బాబాకు మహిని జనించిన మెహరు బాబాకు ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి ముత్యాల హారతి ముత్యాల హారతి. अवतार मेहर बाबा की जय. प्रीतम मेहर प्रभु की जय. परब्रह्म परमात्मा मेहर बाबा की जय. जय बाबा अंडी अंदर की जय बाबा. रजनी जय बाबा अम्मा. జై బాబా అండి అందరికి. జై బాబా అండి జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి మేడం, మీరు చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. మీకు జై బాబాలు అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా.